ఇదిగోండి, ఇది కందిపప్పు, తువేర్ దాల్ అంటాము, అడహడికి దాల్ అంటాము. ఓకే, సో ఇది నేను ఒక కప్ అండి, ఇదిగోండి దీంతో ఒక కప్పు. ఓకే, కప్పు వేసుకుని దీని లోపల కొంచెము పసుపు వేసానండి. ఓకే, మేము కొట్టించిన పసుపు కాబట్టేసి మాకు ఈ ప్యాకెట్లో వస్తుంది. ఇదిగోండి చూడండి. ఓకేనా, మేము పసుపుని ఎందుకు కొట్టిస్తామంటే కల్తీ ఉండకూడదు, కలర్ ఉండకూడదు అనేసి. ఇవి మనకి సాంబార్ ముక్కలు, సాంబార్ కోసం చేసినటువంటి ముక్కలు. నేను నా దగ్గర ఉన్న వాటితో నేను చేశాను. ఒక చిన్న ముక్క దోసకాయ, ఓకే, చిన్నగా కట్ చేసింది. ఇది వచ్చేటప్పటికి సొరకాయ అండి. ఓకే, ఈ రెండు ఫైబరస్ ఐటమ్స్ విల్ బి గుడ్ ఇన్ సాంబారు. ఇవి పెద్దగా చేసి చంకీ టైపు టమాటా ముక్కలు. ఇవి మనము దీని కింద గనక చెక్ చేస్తే మీకు క్యారెట్ ముక్కలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి చూడండి మీరు, క్యారెట్ ముక్కలు ముందర ఆల్రెడీ ఒక వీడియోలో చూపెట్టాను కాబట్టేసి వీటిని కూడా ఇవి చేసేసి వీటిని లైట్గా సాల్ట్ వేసేసి లైట్గా సాల్ట్ను ఒక పచ్చిమిరపకాయ దానిపైన పెట్టి మనం ఏంటంటే కుక్కర్లోనే పెట్టేస్తామండి. ఇదిగోండి, ఇది కుక్కరు, స్టీల్ కుక్కరు, మన ఇండక్షన్ బేస్డ్ ఉన్నటువంటి కుక్కరు. ఓకే, దీని లోపల నేను ఫస్ట్ ఈ యొక్క ఇది పెట్టాను. ఇవి పెట్టేసిన తర్వాత వీటిపైన నేను ఈ ముక్కలు పెట్టాను. ఓకే, ఈ ముక్కలకి నేనేమి నీళ్లు కానీ ఇది కానీ వెయ్యట్లేదండి. కొంచెం ఏంటంటే సాల్ట్, ఎందుకంటే పట్టాలి కాబట్టి నేను సాల్ట్ వేస్తున్నాను. ఒక్క నిమిషం అండి, సారీ ఫర్ ద ఇది జస్ట్ ఎక్కువ లేదు. ఓకే, ఇది సాల్ట్ వేసేసి నేను వీటిని ఏంటంటే మన కుక్కర్లో పెట్టేసి క్లోజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే అండి, నేను ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకుని కొన్ని ఆలుగడ్డలు కూడా పెడతాను. ఓకే, అది నేను మీకు తర్వాత పెడతాను, అది వేరే కూర కోసం కాబట్టేసి వాటి వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇగోండి, నేను మీకు ఇందాక చెప్పాను కదా, నేను ఏంటంటే ఆలుగడ్డలు కూడా వేస్తానని చెప్పేసి ఒక దాంట్లో. ఇదిగోండి ఆలుగడ్డలు ఈ పక్కన పెట్టేసి మనము వాటిని సైడ్ పెట్టేస్తే కనుక 3 ఐటమ్స్ ఒకసారి వస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండాలండి. దాని తర్వాత పప్పుల్లో నేను గిన్నెల్లో ఎందుకు పెట్టానంటే కనుక మనకి పప్పు బద్ద కూడా వేస్ట్ అవ్వకూడదండి. చాలామంది ఏంటంటే ఇంత మంటలు పెట్టేస్తారు, అయితే కుక్కర్ గ్యాస్ కట్లు సరిగ్గా ఉండవు, లీక్ అయిపోతూ ఉంటుంది. ఇంత మంట పెట్టేటప్పటికీ అది ఆ ఓవర్ దీనివల్ల మీకు ప్రెషర్ విధులు వస్తుంది తప్పించేసి రియల్గా ప్రెషర్ వల్ల విధులు వచ్చేది కాదండి. ఓకే, దానివల్ల కిందంతా మాడిపోయేసి ఆ మొత్తం ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది. ఇదిగోండి, మనకి ఇక్కడ ఇండక్షన్ బేస్ మీద నేను పెట్టాను. చూడండి, ఇనీషియల్ బేస్లో ఒక 1000 పెట్టాను. ఫస్ట్ చిన్నగా మొదలెట్టుకుని దాని తర్వాత టెంపరేచర్ పెంచాలండి. ఓకే, ఇదిగోండి మన సాంబార్ కుక్కరు దాదాపుగా రెడీ అయిపోయింది. మీకు విజిల్ కావాలి అంటే కనుక చూడండి. దీన్ని కూడా ఇండక్షన్ కుక్కర్లో పెట్టామండి. ఇదిగోండి టెంపరేచరు, ఎందుకంటే ఇండక్షన్ రిలేటెడ్ కాబట్టి మనం పక్కన పెట్టేసుకుని మన పని మనం చేసుకోవచ్చు. ఇదిగోండి సాంబార్కి ప్రిపరేషను. ఫస్ట్ కొంచెం నూనె వేసేసుకున్నాము. ఇప్పుడు ఉడకబెట్టినటువంటి పప్పుని మనము ఈ విస్కర్తో బాగా తిప్పేసి దాన్ని ఏంటంటే బద్దల్ని చాలా వరకు ఇచ్చేసేసుకుని, కొంచెం బద్దలు ఉండాలి అట్లా అని చెప్పి మొత్తము లేకుండాను ఉండకూడదు. కొంచెము మనకి థిక్నింగ్ కావాలి అంటే కనుక అది బాగా పప్పు కలిసిపోయేసి మనకు ఒక దీని కింద రావాలి, ఒక పేస్ట్ లాంటి దాంట్లో రావాలన్నమాట. ఇదిగోండి ఈ పప్పును దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి ముక్కలు కలిపేసి మనము చికెన్ సాంబార్కి ఇది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కనుక ఉడికిందనుకోండి మీకు ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. కొంచెం నీళ్ళు వేసుకోవాలి, సరేనా. కొంచెం చింతపండు కూడా వేస్తాను నేను, కొంచెం టైం పడుతుంది. ఫైనల్ సాంబార్ అవుట్లుక్ అండి, టేస్ట్ బాగుంది. కొంచెం బెల్లం అడ్జస్ట్మెంట్ చేయాలి, అది నేను చేసేస్తాను. ఓకే, రెస్ట్ ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి సూపర్ ఫైన్.